ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు అంటే మే 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈసారి ఏపీ తెలంగాణలో కుండపోత వర్షాలు కురవడం ఖాయంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ తెలిపిన తాజా బులెటిన్ ప్రకారం ఏపీ తెలంగాణ యానాం కోస్తాంధ్ర రాయలసీమలో 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు మెరుపులు పిడుగులు పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 14, 15 తేదీల్లో తెలంగాణలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పిడుగులు కూడా పడతాయని ఐఎండీ చెప్పింది. ఇదే పరిస్థితి ఏపీలో నేడు ఉంటుందని తెలిపింది. ఇక 14, 15 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు తెలంగాణలో అక్కడక్కడ వడగళ్ల వాన కూడా పడుతుందని తెలిపింది. నేడు తెలంగాణలో దట్టమైన మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత నుంచి వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజాము వరకు వర్షాలు కురుస్తుంటాయి. కొన్ని చోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తారుగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో నేడు రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి భారీ వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది.